కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? మరి ఇదిగా ఉందండి, దౌర్జన్యం ఎక్కువైపోయింది. జగన్ మరి గెలవడు కదా, మళ్ళీ ఎందుకు మీరు మీరు ఆయన మీద అభిమానం చేస్తున్నారు? మళ్ళా గెలుస్తా అండి. నవరత్నాలు బతుకుంటే ఏ ఆడకూతురికి అన్యాయం చేశాడు ఆయన. ప్రతి కార్యకర్త పని సైనికుడు ఏమి స్కూల్ బాగు చేశారు, ఎక్కడ ఆయన తప్పు చేశాడండి. మాట ఇస్తే మాట మీద నిలబడతాడండి ఆయన. ఎక్కడ ఆయన తప్పు చేయలే. మరి ఎందుకు ఓడిపోయాడు ఆయన? కుమ్మక్కు రాజకీయాలు జరిగినాయి, ఈఎంలు ట్యాంపరింగ్ ఇవి జరిగినాయి. 153 సీట్లు వచ్చినప్పుడు తనకి 11 సీట్లు రావడం ఏందండి? ఆయన మంచిగా చేయలేదు కాబట్టి ఇక ఓడిపోయింది. సరే అండి, కుమ్మక్కు రాజకీయాలు జరిగినాయి సార్. చంద్రబాబు ఇప్పుడు నీకు ఏ పథకాలు రావట్లేదా? మాకు అసలు ఏ పథకం అక్కడ మాకు వద్దండి. చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇస్తాను, మీరు ఎందుకని తీసుకోరు? మాకు అవసరం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం. పార్టీలు కులాలు మతాలు చూడ ఎవరికి కూడా మాట తప్పలా మడిని తిప్పలేదు సార్. 10,000 ఈ జెండా తీసేసి టీడీపీ జెండా వేసుకుంటాం. అసలు మాకు అవసరం లేదు సార్. ఈ జెండా కింద పడుకుంటాం. మా ఊరు వచ్చాడు అప్పుడు సార్, వాళ్ళకు కూడా అదే మాట అదే. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కట్టించారు లాభాలు. పేదవాడికి జెండా వదలంటావు. వదలను. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెబుతావు? మనకొద్దు, అసలు మనకు అవసరం కూడా లేదు. ఆయన మంచి పరిపాలన చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్. ఎవరు? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గానా ఏం చేశారు, ఏం చేస్తున్నారు? మంచి చేయట్లేదు ఆయన. ఏం మంచి చేసేది ఆయన? మాకు వద్దండి. మాకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. జగన్ అన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఈ పంపించారు అండి. సచివాలయాలు కట్టించారు. మరి వాళ్ళని కూడా తీసుకున్నారు ఈ గవర్నమెంట్ లో. వాళ్ళు ఏమవుతారు? సచివాలయం సిబ్బంది. వాలంటీర్లు తీసేస్తారు కదా, ఇప్పుడు బాగుందా? ఏం బాగుంది? నా పాట బాగుంది సార్. కొంతమందికి ముసలాళ్ళకు కూడా ఈ వృద్ధా పెన్షన్లు కూడా రాలా. ఎందుకండి అంటే పార్టీ అని కాదు, వేరే ఉద్దేశం కాదు.